పెద్దోళ్ళే ముట్టరు, మళ్ళీ ఏ పెద్దోని ముట్టరు, ఏ బలిష్ణం దగ్గరకు పోయే దమ్ము లేదు. పేదవాళ్ళు గరీబ్ గాళ్ళు అయితే మాత్రం 60 గజాలు 40 గజాలు 30 గజాల ఏమన్నా కట్టుకుంటే వాటి మీద నీకు ఈ కాగితం లేదు ఆ కాగితం లేదని గుంజుకపోవడు, గుద్దుడు, మొత్తం ఇల్లుగులో కొట్టుడు, పిల్లగాళ్ళని ఆఖరి కళ్ళకెళ్ళి వాటర్ బాటిల్ కూడా బ్యాగ్ కూడా తీసుకొని ఇవ్వకుండా స్కూల్కి పోయే పిల్లలు ఉంటే వాళ్ళను మెడల్ పట్టి నూకి పారేస్తున్నారు. ఇటువంటి గవర్నమెంట్ కాట మళ్ళీ ఓట్లే అన్నట్టు. నేను మీకు గుర్తు చేస్తున్నా, యాది పెట్టుకోండి. ఇది రోజు సరిగ్గా 2 ఏళ్ళు అయిపోయింది. ఇంకొక 500 రోజుల్లో మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ రాబోతుంది. ఎక్కువ టైం లేదు, ఎక్కువ టైం ఏం లేదు. చూస్తుంటే పోతాయి. 500 రోజులు కళ్ళు మూసుకొని తెరిచే లోపల పోతాయి. మీరు ఎవ్వడు ఏ రౌడీగాడు ఏ గుండగానికి భయపడే అక్కర్లేదు. మనం 14 నవంబర్ రోజు బరాబర్ మళ్ళా గోపీనాథ్ భార్య మాగంటి సునీతనే గెలుస్తుంది. ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే ఉత్తగానే చెప్తలేను. పేదవాడితో పెట్టుకున్న ఏ ప్రభుత్వం ఇదివరకు గెలవలే. గరీబుల్ల కడుపు కొట్టిన ఏ ప్రభుత్వం గెలవలే. ఇవాళ గరీబుల్ల కడుపు కొడుతున్న కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇస్తారు, మీకు వస్తారు, మీ ఇంటికి వస్తారు, గల్లీకి వచ్చి పైసలు ఇస్తారు, ఓట్లకు పంచుతారు. నేను చూడు, నేను చెప్తున్నా ఇవాళ 5-5 వేలు ఇస్తాడు. బరాబర్ తీసుకోరి, అది కూడా చెప్తున్నా, బరాబర్ తీసుకోరి, లెక్క పెట్టి తీసుకోరి. 5 వేలకు ఏమైనా ఒక 100 రూపాయలు తక్కువ ఈ అని చెప్పి మొత్తం 5 వేలు తీసుకోరి. కానీ ఓటేటేయాలని మీకు తెలుసు. ఇప్పుడు మోసాన్ని మోసంతోనే జయించాలి, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. వాడు ఇస్తే పైసలు మంచిగా తీసుకోవాలి. ఎందుకంటే వాడు కూడా మందిని ముంచి తెచ్చుకున్న పైసలు అవి. మందిని ముంచి మీ పైసలే, మందిని ముంచి దోసుకున్న పైసలే తప్ప వేరేటి కావు. బరాబర్ లెక్క పెట్టుర్రి. 5 వేలకు ఒకటి తక్కువైంది, ఏమాయ కొడుక మిగతా మధ్యలో నువ్వు దొబ్బినావురా అని అడిగి తీసుకొని మంచిగా ఓటేటేయాలి. అంతే కదా, ఒకటే యాద పెట్టుకొని. 14 తర్వాత సునీతమ్మ, మాగంటి సునీతమ్మ, మీ గోపి అన్న భార్య, కేసీఆర్ పెట్టిన క్యాండిడేటు, ఆమెనే గెలుస్తుంది. మీ మార్కెట్ యాడుందో ఆడు ఉండేటట్టు చూసే జిమ్మేదారి నాది. ఆ విషయంలో మీరు భయపడద్దు. ఉన్నారు కాంగ్రెస్లో చిన్న చిన్న ఆకు రౌడీగాళ్ళు, ఇంత రౌడీగాళ్ళు ఉన్నారు. వాడు ఇట్లా అట్లా. నేను ఒక మాట అడుగుతా, మీరు ఆలోచించుకోండి. వాడు గెలవకముందే గింత నిలుగుతాండు, పొరపాటున గెలిచి నాకు ఏమవుతుంది? ఇడ్లీ బండిలు, కూరగాయల మార్కెట్లు, ఇస్త్రీ షాపులు, సెలూన్లు వదులుతాడా? తిన్నా అందరు ఆగం చేయడు. మరి గసంటోల్లో కోట్లు ఎత్తామా? ఆగం అవుతామా? కాకుర్రి. నేను గదే చెప్తున్నాయి. 10 ఏళ్ళు సుకూన్గున్నాం, ఇప్పుడు ఆగం కావద్దు. రెండోది, మీరు కుకట్పల్లి ఎమ్మెల్యే సాబ్తో కూడా నేను మాట్లాడతా. ఆ మోతీనగర్లో కూడా నాకు షఫీ చెప్పిండు, ఆడ కూడా మీరు ఇదివరకు శుక్రవారం పెట్టుకుందిరా, అట్లే నడిపించేటట్టు కూడా నేను చెప్తా. ఎమ్మెల్యే కుకట్పల్లి కూడా మనోడే, మన పార్టీడే, ఆయనకు కూడా చెప్తా. జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కూడా మళ్ళీ మన పార్టీ గెలుస్తుంది, ఎవడు కూడా ఆపలేడు. మళ్ళీ చెప్తున్నా నేను, వాడు ఒక్కటే నమ్ముకున్నాడు. ఇప్పుడు బెదిరిస్తాడట. ఏమని? మీరు ఓట్లు వేయకుండా బెదిరిస్తారట, కాదంటే దొంగ ఓట్లు ఎత్తారట, ఇక లేదంటే ఆఖరికి పైసలతో కొనెత్తారట. అన్నీ మనకి ఎరుకున్న ఉపాయాలు, ఇవేం తెలివనియం కాదు. వానికి ఎంత తెలివి ఉందో మనకు అంతకంటే ఎక్కువ తెలివి ఉంది. మన తెలంగాణలో సామెత చెప్తారు, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందట. కాబట్టి మీరు అంత తెలివిగా మీరు కూడా ఆలోచన చేయాలి. आप सभी भाइयों से भी गुजारिश है मेरा, आप हम लोग भाइयों की तरह एक दूसरे के साथ 10 साल अमन खुशहाली और आराम से थे, सुकून के साथ थे. अब इन आने के बाद 2 साल में हर चीज़ बर्बाद कर दी. रियल एस्टेट तबाह हो गया, काम धंधा कारोबार तमाम हो गया. अब इस वास्ते मैं बोल रहा हूँ, ये रोजी रोटी की सवाल है, ये कोई बड़े बड़े बातों की सवाल नहीं है, बड़े बड़े चीज़ों की सवाल नहीं है. काफ़ी कुछ बोले आपको भी, ये करेंगे वो करेंगे, 1 तोला सोना देंगे बच्ची का शादी करे तो. केसीआर साहब 1 लाख रुपया दे रहे थे, मैं 1 तोला देता हूँ बोले उस ऊपर से. अब सोना तो छोड़ो, सोने नहीं दे रहे नो गरीबों को. सोना तो छोड़ो, सोने ही नहीं दे रहा गरीबों को. कब बुलडोजर आता कि हमारे घर पे, कब मार देता, क्या है किया, कब हमारे शाप उड़ा देते, क्या करते. ये हालत है आज. जो बेहाल कर दिए कांग्रेस वाले 2 सालों में हर किसी को, उनको बेहाल करना, उनको बेचैन करना और उनको बेदखल करना हमारी जिम्मेदारी, मैं आप भाइयों से कहता हूँ.